పాము కుట్టి చచ్చిపోయాడు మా బావి కన్నా పాము కుట్టింది చచ్చిపోయాడు మా కొడుకు. వాళ్ళు ఆదివారం వాళ్ళు గెయ్యారంటారు. ఈ వేలంక వచ్చినైనా నా పేరు చెప్పంగానే పాపం గనుక్కులైనా ఈయన శోభదుడు లేకుండా ఆయన తీసుకున్నాడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చినాక ఏం జరిగింది కదా అంటే ఆయన చూసిన వాళ్ళకి కొంచెం దుఃఖం వచ్చింది. ఏడ్చిన ఇక్కడ రాక బండి కట్టుకొని వస్తే నేను ఇక్కడ చూసుకుంటూ పోమని వాళ్ళ వేయండు. ఇక అది మాత్రం మర్చిపోతలేడు ఆయన. అయినాక జేబులకి వెళ్ళి కట్ట తీసేటాలకు వాళ్ళు చేస్తాము అని ఆయన చేసిండు. ఎల్లగొట్టిండు. మళ్ళీ పోతే నువ్వు మిడుకకు పెద్ద మనిషి ఒక 50,000 రూపాయలు మాత్రం అది బాధ్యత నాది అన్నాడు. ఆ పోటు మటం చేసిన కాగితాలు ఇటరానే 50,000 బాధ్యత 50,000 వచ్చినాయి. ఏది పోటు మటన్ కాగితాలు తీసుకుపోయి కలెక్టర్ ఆఫీసులో పెట్టమని వల్ల పెట్టినాము. 4 నెలల రాక ఇక అవి కిందనే పోతా అంటే కిందనే పోయినాయి. 4వ నెలకు నేను అక్కడ కనుపనైనా బోర్డు కట్టిన అన్నాడు. కానీ నేను సుతార్ పని చేస్తాను. బోర్డు కట్టిన వల్ల ఆయన గుబ్బరికాయలు కొట్టి రాకోకుండా సారు ఏం సంగతి ఆ 4,000 రూపాయలు ఉన్న పొలగలకి ఎక్కడ ఖర్చు అట్లా 4,000 వడిస్తే 50,000 అంటే ఎటు ఆయన అన్న వాళ్ళే 4 నాడు మళ్ళీ వచ్చినాయి. ఈ అటువంటి నీకు చేయకపోతే ఎవరిని చేయాలో చెప్పు. ఓటేస్తావు ఆయనకు? ఓటేసుడే నైట్లో అయినారు సార్కి ఒక్కడిని ఎందుకు అని ఒక్క 20 మందిని అయితే నేను వేస్తాను. నా దగ్గర తెలియలేదు. నువ్వు 20 మందిని వేపిస్తావా? మంచిగా చేసిండా మొత్తానికి? అగో చేసుడైతే మంచిగా చేసిండే. చేయలేదా? చేసిండు. మాకు చేసిండు. ఇప్పుడు మా వాని సూత ఒకని చేత వాడిని తీసుకుపోయి మా మనమోడు కావాలి తమ్ముడు కొడుకు వాడి చేతిలో చేస్తే సరైన ఆనాటి నుంచి అది ఒక్కటే మాట అయిన ఉన్నావు అన్నాడు. అన్న అయినా మాకు అదేం లేదు. జై ఇట్టాను జనం